రోజ్ గార్డెన్లో మా ఆయన నా రోజా నువ్వే, నా వెన్నెల నువ్వే, నా రేపటి నువ్వే అని పాట పాడుతా. పాడవా? పువ్వు కొయ్యమంటే 100 రూపాయలు ఫైన్ అన్నాడు. మరి పాట పాడడానికి ఏం ఫైన్? పాట పాడడానికి అంతా ఇప్పుడు వా మనుషులాయో సంసార్కియో అంతా ఈ లాంగ్వేజెసే ఉన్నాయి. మ్యాక్సిమం మలయాళీస్ చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. నైస్. వాళ్ళ భాష అర్థం కావట్లేదు కానీ బట్ వాళ్ళు డబడబడా డబడబా అన్యా అన్యో 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 అని మాట్లాడుతున్నారు. అది వినడానికి బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పేడ ఉంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై హోమ్. నాదంటే ఇక్కడ ఈడ్చు కొడతారు. వెళ్ళి దాంట్లో హలో మిత్రులారా, మా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మా ఊటీ పార్ట్ 1 పార్ట్ 2 డే 1 వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం డే 2 ఎంజాయ్ చేయడానికి. మేబీ డే 1లో ఉన్నంత ఎనర్జీ ఉంటుందో లేదో తెలీదు రోజు మొత్తం, బట్ రెడీ అయితే అయిపోయాము. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. మేము డే 2కి అండ్ డే 3కి క్యాబ్ని బుక్ చేసుకున్నాం అన్నమాట. సో క్యాబ్ అబ్బాయి వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. సో మేము రెడీ అయిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా జర్నీలో పార్ట్ 2, జర్నీ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అన్నీ ఎంజాయ్ చేస్తూ సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, వీడియోకి ఒక లైక్ వేసి మిగిలిందంతా ఎంజాయ్ చేయండి. అండ్ ఈరోజు మా అవుట్ఫిట్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇది ఆల్రెడీ నన్ను ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతే ఈ డ్రెస్ అండ్ ఈ టాప్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ ఈయనవి కొత్తవి, కాకపోతే మేము ఒక రీల్లో కూడా వేసుకున్నాము. అండ్ ఈరోజు కంఫర్టబుల్గా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఎక్కువ దూరం నడవాల్సింది ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే ఇలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అండ్ ఇక్కడ చలి ఎరగదీసేస్తుంది భయ్యో, మేము స్వెటర్లు అయ్యేం తెచ్చుకోలేదు. చాలా దారుణంగా ఉంది చలి అయితే. ఊటీ ఎవరన్నా ఏ సీజన్లో వచ్చినా కానీ స్వెటర్స్, క్యాప్స్ కంపల్సరీ. యూఆర్ సేఫ్. అది ఎంతసేపు ఉంటుంది నేను డే 2లో నా లిస్ట్లో నేను చాలా ప్లేసెస్ రాసుకున్నాను. అండ్ క్యాబ్ వాడికి మేము ఎర్లీగా రావాలని చెప్పాను. సో ఎర్లీగా చెప్పినందుకే వాడు చాలా లేట్గా వచ్చాడు. మొత్తానికి వాడైతే వచ్చి ఫస్ట్ ప్లేస్ అంటే దారిలో ఉండగా కవర్ చేసుకొని వెళ్ళిపోయే ప్లేసెస్లో ఫస్ట్ ఇది మాట. దీన్ని గోల్ఫ్ కోర్స్ అంటారు. అదే ఒక చోట బాల్ కొట్టి ఇంకెక్కడికో వెళ్ళి బాల్ని ఎత్తుక్కోవడం నా భాషలో అయితే. ఇది బాగా డబ్బుండి బలిసిన వాళ్ళు అయితే ఎక్కువగా ఆడతారంట. ఇక్కడ ఆడడానికి చాలా కాస్ట్ అంట. సో బయట నుండే మనం అలా చూస్తాం అన్నమాట. దారిలోనే కారు ఆపుతారు. అండ్ కొట్టింది ఒకడు, బాల్ నెతికేది ఒకడు, ఆ కొట్టడానికి స్టిక్కులు మోసేది ఒకడంట. ఇంత బద్దకపు గేమ్ ఎందుకు సృష్టించారో నాకైతే అర్థం కాలేదు. అండ్ దాంతోపాటు మా కారు ఎక్కడికక్కడ ఆగిపోయేది. సో ఇదైతే నాకు కొంచెం డిసప్పాయింట్గానే అనిపించింది. అండ్ ఆ తర్వాత మనం దారిలో వెళ్తుండగానే జస్ట్ ఆపరు, మనం జస్ట్ చూసుకొని వెళ్ళిపోతాము. హెచ్పిఎఫ్ అంటే హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ మాట. అప్పట్లో మనకి ఫోటో తీస్తే ఒక కవర్లా వస్తే దాన్ని కడిగేవారు కదా, నెగిటివ్స్ కడిగి మనకి ఫోటో చేసి ఇచ్చేవారు కదా. సో ఫస్ట్లో ఆ స్టూడియోని యూజ్ చేసేవారంట. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ కదండి, ఇప్పుడు దాన్ని యూజ్ చేయట్లేదు. అండ్ అది చూసుకొని మనమైతే ఇప్పుడు మనం రిమైనింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. టీ తోటల్లోంచి పైన్ ఫారెస్ట్లోంచి వెళ్తామన్నమాట. అండ్ వ్యూ అయితే గురువుగారు నేను చెప్పేదానికన్నా వీడియోలో మీరు చూసేదానికన్నా ఇది లైవ్లో ఎక్స్పీరియన్స్ అయితేనే ఇంకా బాగుంటుంది. సో సెకండ్ విజిటింగ్ ప్లేస్ పైన్ ఫారెస్ట్కి వచ్చాం, రండి చూద్దాం.
చాలా సినిమాల్లో హారర్ పిక్చర్స్లో లేదంటే ఫైటింగ్ సీన్స్ అవుతున్నప్పుడు ఈ ఫుటేజ్ మనం చాలా వాటిలో చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం నేను లైవ్లో చూస్తున్నాను అనమాట. అండ్ మ్యాక్సిమం మీకు అక్కడున్న లుక్, అక్కడ ఎలా అయితే ఫీల్ ఉంటుందో అది మీకు అందించడం కోసం నేను డిఫరెంట్గా ట్రై చేసి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాస్త లైక్ చేసి మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కమెంట్ చేసి వీడియోని ఫుల్గా అయితే చూడండి. అండ్ పైన్ ఫారెస్ట్ యాక్చువల్గా ఈ వీడియోకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది మాట. వీడియోలో చూస్తే మీరు అనుకుంటారు అబ్బా చాలా ఖాళీగా ఉంది ప్రశాంతంగా అని, బట్ అక్కడ రియల్ ఫ్యాక్టర్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. అండ్ కింద నుంచి ఈ పై సైడ్ లుక్ మాత్రం అమేజింగ్ అని చెప్పచ్చు. ఎంత పొడవున్నాయో చూడండి. అండ్ అలాగ వాటిని చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు మాట. ఇక్కడ చాలా మూవీస్లో సాంగ్స్ అవన్నీ షూట్ అయ్యాయి. ఠాగూర్ సినిమాలో ఇంకా బాలేబాబు సాంగ్స్, ఇంకా మిల మిల మెరిసెను మగువా నువ్వు వీణకు చెల్లెలువా సాంగ్ అవన్నీ. సో ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూడ సాధారణంగా నీలగిరి కొండల మీద ఊటీ ప్రాంతం అనేది ఉంది కదా. ఈ పైన్ ఫారెస్ట్ ప్రత్యేకత ఏంటంటే కొండ మీద నుంచి కొండ కిందకి ఉంటుందన్నమాట ఈ తోట అంతానా. సో ఇప్పటి వరకు మీరు చూసిన క్లిప్స్ అన్నీ కొండ పైన. ఇప్పుడు నేను నడుచుకుంటూ కిందన ఎలా ఉంటుందో కూడా చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ కిందకి వెళ్ళేటప్పుడు చాలా సులువుగా ఉంది కదా అని చెప్పి జాలీగా కిందకి వెళ్ళిపోతాము. కానీ రిటర్న్లో పైకి వచ్చేటప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సరదాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని వదిలేకండి. గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి పడితే కాల్ ట్విస్ట్ అయ్యి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది మాట. ఇప్పుడు నేను పైనుండి కిందకు వస్తున్నప్పుడు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఇంకొక అద్భుతం అండ్ బ్యూటీ ఏంటి అంటే ఈ పైన్ చెట్లు యొక్క వేర్లు భూమిలోంచి పైకి వచ్చి జారల్లాగా పులి చారల్లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అది చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా పరిగెట్టుకుంటూ దిగాలి అనుకుంటే గనక కాస్త ఆలోచించి చూసి మెల్లిగా వెళ్ళండి. మీలో ఎవరన్నా రష్మిక మందనాని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్లయితే ఆవిడ రీసెంట్గానే పైన్ ఫారెస్ట్లో కొరియన్ సింబల్ పెట్టి ఒక స్టోరీ అయితే పెట్టారన్నమాట. సో మేము అప్పుడు అక్కడే ఉన్నాము. కాకపోతే నేను ఇది చూసి జస్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాను. ఆ తర్వాత ఆవిడ వచ్చారు. తృప్తిలో తప్పిన ప్రమాదం అన్నట్టు తృటిలో నేను రష్మికాని మిస్ అయిపోయాను అనమాట. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వాటర్ ప్లస్ పైన్ తోట దగ్గర ఇక్కడే ఆ మిలమిల మెరిసిన మగువ సాంగ్ అనేది షూట్ చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ తెలియకుండానే 1 to 1.5 hour టైం అయితే మనం స్పెండ్ చేసేస్తాము. అది చూసుకొని మనం దారిలో వెళ్తుండగానే మనకి నెక్స్ట్ చూపించే స్పాట్ ఏంటి అంటే కామరాజా డ్యామ్ మాట. ఇది రోజా మూవీలో ఎండింగ్ అప్పుడు యూజ్ చేశారంట. కొన్ని కారణాల వల్ల దీన్నైతే ఇప్పుడు టూరిస్ట్ లోపలికి వెళ్ళడానికి ఆపేశారు. సో ఇలా ఫెన్సింగ్ వేసేసారన్నమాట. బయట నుండే చూస్తాము. అది చూసుకొని మనం ఇంకొంచెం ప్రయాణం స్టార్ట్ చేయగలనే మనకి వెళ్ళే దారి ఎలా కనిపిస్తుంది అంటే మనం ఎక్కడో ఫారెన్ కంట్రీస్లో ఉన్నామో, ఏ స్విట్జర్లాండ్లోనే ఎక్కడోనో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. ఆకాశాన్ని తాకుతున్నట్టు పైన చెట్లు కనిపిస్తాయి. అండ్ ఆ వంపులు సొంపులు మార్గంలో మనం వెళ్తూ ఉంటే ఆహా, నేను మాటల్లో చెప్పలేను. మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే మీరు అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ ఇంకా ఎవరు వెళ్ళలేదు అంటే ఇప్పుడు కూడా లేట్ ఏం కాదు, మీరు వెంటనే బుక్ చేసుకొని వెళ్ళండి. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అలా అందమైన రోడ్లో ప్రయాణం చేస్తూ ఇప్పుడు మనం 8th మైల్కి రీచ్ అయ్యామన్నమాట. 8th మైల్ అంటే దాన్నే తోడా మడ్ హౌస్ అంటారు. అంటే ఇక్కడ మనకి పాతకాలం ట్రైబల్స్ టైం అప్పుడు ఉండే ప్రాంతం అని అంటారన్నమాట. సో ఫస్ట్ ఎంట్రీ అవగానే అబ్బా సూపర్ ఉంది, చాలా బాగుంది అనుకున్నాను. ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే పైన్ ఫారెస్ట్ చూసిన తర్వాత ఇక్కడికి స్కిప్ చేస్తేనే బెస్ట్ అనిపించింది మాట. ఇక్కడ మళ్ళీ సేమ్ పైన్ చెట్లు తప్ప ఇంకేమీ లేదు. ఒకవేళ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఆ పైన్ ఫారెస్ట్ దగ్గర కిందకి వెళ్ళి పైకి రావడం ఇబ్బంది అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి ఆ పైన్ చెట్లని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఏదన్నా బాగుంది అంటే ఈ వ్యూ పాయింట్ ఒకటే నచ్చింది. అండ్ ఇది చూసిన తర్వాత
నాకు మొన్న పహల్గామ్లోని అది టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, ఎందుకో ఆ మేకలు ఆ వాటరు ఇవన్నీ చూస్తే నాకు సడన్గా అదే గుర్తొచ్చిందన్నమాట. ఒక క్షణం కొంచెం భయం వేసింది, బట్ ఓకే ఏం కాదని నాకు నేనే చెప్పుకున్నాను. సో మోస్ట్లీ ఇదైతే స్కిప్ చేసేయచ్చు, వేస్ట్ ఆఫ్ టైమే. ఇది కూడా ఏం లేదు. పైన్ ఫారెస్ట్ చూసిన తర్వాత ఇదేం పెద్ద అనిపించలేదు. ఒక్కవేళ పైన్ ఫారెస్ట్ కనుక మీరు స్కిప్ చేసినట్లయితే అప్పుడు మీరు ఇక్కడికి వస్తే మీకు కొంచెం వర్త్ అనిపిస్తుంది అన్నమాట. అది చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము ఇక్కడ షూటింగ్ స్పాట్కి వచ్చాము. కొన్ని వేల మూవీస్ ఇక్కడైతే షూటింగ్ చేయడం జరిగింది. అండ్ మన తెలుగు మూవీస్లో కూడా చాలా మూవీస్లో ఈ ప్లేస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం కూడా చూసేద్దాము. కుదిరితే మనం కూడా షూటింగ్ చేసేసుకుందాము. అటు నుంచి ఎక్కేది ఒకటి, అక్కడ ఒక వ్యూ ఉంటుంది, అండ్ ఆ పక్కనే రోడ్డు ఉండి ఇలా ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళేది ఒక వ్యూ ఉంటుంది. అక్కడక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. రిమైనింగ్ అంతా ఐసం వచ్చేస్తుంది. బాగుంటుందా? రిమైనింగ్ అంతా ఇప్పుడువా మనుషులాయో సంసార్కియో అంతా ఈ లాంగ్వేజెసే ఉన్నాయి. మ్యాక్సిమం మలయాళీస్ చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. నైస్. వాళ్ళ భాష అర్థం కావట్లేదు కానీ బట్ వాళ్ళు డబడబా అన్యో అని మాట్లాడుతున్నారు. అది వినడానికి బాగుంది. ఎంత అంటే పర్ఫెక్ట్ హాలిడేస్ వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటా. పెద్ద స్పీకర్ బాక్స్లు వేసుకొని ఒక బస్సు జనాలు అలా రావడం నైస్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పేడ ఉంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై హోమ్. నాదంటే ఇక్కడ ఈడ్చుకొడతారు వెళ్ళి దాంట్లో దూరం తోడ. అంటే పూర్వం మనకి గిరిజనులు మన సైడ్ ఎలా ఉండేవారు అలా ఇక్కడ ఒక ట్రైబల్ వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళ హౌస్ చూపిస్తాను రండి. వెల్కమ్ టు హోమ్ టూర్. ఇది వాళ్ళ గోడ, అండ్ ఇది వాళ్ళు మన పైన కమ్మల ఇల్లు అంటాం కదా, పెంకుటిల్లు అలాగా. అలా ఇక్కడ గడ్డిది, అండ్ ఇక్కడ డోరు. ఇది వాళ్ళ డిజైన్ అనుకుంటే ఇలా పెట్టించుకుంటారు. అండ్ ఇది ఒక డోర్ లాగా టెంపుల్ కదా. వాళ్ళ ఇల్లు చూసి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే ఇది రావాలబ్బా. ఎవరైనా ఇంకా చూడకపోతే రండి, వచ్చి ఇలాంటివన్నీ డైరెక్ట్ మన కళ్ళులతో చూసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇదంతా నీలగిరి కొండలు, ఆ కొండల మీద పైన తోట, ఎక్కడ చూసినా అవే ఉంటాయి. అండ్ గార్డెన్. సో ఇక్కడ మనకి కూర్చోడానికి పెట్టారో లేక ఫొటోస్ తీసుకోవడానికి పెట్టారో తెలీదు, బట్ ఆ వ్యాలీ మాత్రం చాలా చాలా బాగుంది. మేము మంచి నైస్ పిక్చర్స్ అయితే దిగాము ఇక్కడ, చాలా బాగా నచ్చింది. అందరు ఆ కుర్చీ దగ్గర తగులాట్లు ఆడుకోపోతే వీళ్ళు ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది, మేము తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఎలాండి? నాకు అదే హైట్ కదా, తమిళ మలయాళం ఏం రావు, మీరు ఎలాంటి అక్కడికి. కొన్ని మూవీస్ లో సూసైడ్ స్పాట్ హీరోయిన్ గానీ హీరో గానీ దూకేస్తున్నట్టు చూపిస్తారు. సో అదే ఈ స్పాట్ మాట. ఇప్పుడు నేను సేమ్ ఆ స్పాట్ లో నించొని వీడియో అయితే తీసుకుంటున్నాను. అంతా డమ్మీ, అక్కడ ఏమి జంప్ చేసేసినట్టు లేదా కొండ అంచు అదేం కాదు, జస్ట్ చిన్న వంపు ఉంటుంది, దాన్ని వాళ్ళు అలా క్రియేట్ చేసి పెట్టారన్నమాట. సో ఇప్పుడు మనం పెళ్ళం ఊరెళ్తే సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చచ్చిపోదామని హీరోయిన్ వస్తే హీరో కాపాడుతాడు ఫ్రెండ్స్. ఇందాక లాలోయలోనే మనం దిగాం ఫొటోస్. ఇప్పుడు ఇలా 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 వెళ్ళే దారిలోంచి వెళ్దాం ఫ్రెండ్స్. షూటింగ్ స్పాట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి కిందకు వస్తూ ఉంటే అక్కడే మనకు ఒక షాప్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఊటీ అనగానే ఫేమస్ మనకి టీ అలాగే చాక్లెట్స్ అన్నీ. సో ఇది జస్ట్ ఇక్కడేం తయారు చేయరు, వేరే వేరే చోట తయారు చేసినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఒక స్టాల్లో పెట్టారు. రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మీకు ఆ విషయం తెలుసా? చాలామంది ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ గుర్తుగా వస్తువులు కొనుక్కుంటారు, బట్ మేము అలా కొనుక్కోము, ఏ షాపింగ్ చేయము. మ్యాక్సిమము మేము మనీ
మనీ సేవ్ చేసుకొని ట్రిప్స్కి వెళ్ళాము అంటే అక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి, అక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటో అవి తిని ఎక్స్ప్లోర్ చేయాలని యూస్ చేస్తాం అన్నమాట. మీరు ఎలా చేస్తారు? మాలాగేనా? అండ్ ఇప్పుడు మనం పయకర వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము. లెట్స్ గో. ఇక్కడ మేము రీచ్ అయ్యేపాటికి లంచ్ టైం అయింది మాట. ఫస్ట్ అయితే టమ్మీకి రెస్పెక్ట్ ఇచ్చి బాగా కడుపు నిండా తినేసిన తర్వాత అప్పుడు తిరగడానికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ నాన్ వెజ్ తీసుకున్నాము. ఓకే అంతే ఏం కాదు. సో తినేసిన తర్వాత మేము పయకర వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది, లేదంటే ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, బట్ దానికోసం ఒక గంటల తరబడి లైన్లో కూడా ఉండాలి మాట. సో బెటర్ నా చాయిస్ ఏంటి అంటే మనం తిని స్టార్ట్ చేసామంటే అది డైజెషన్ కూడా అవుతుంది, సరదాగా అలా నడుచుకొని వెళ్ళిపోతున్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్కి ఎక్కువ క్రౌడ్తో వస్తే ఆ ఫన్ వేరే లెవెల్లో ఉంటుందని అయితే అర్థమైంది. సో పదండి పయకర వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాము. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇక్కడ తమిళనాడు ఫారెస్ట్ పయకర వాటర్ ఫాల్స్ అని చెప్పి చెక్కారన్నమాట. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి లైట్గా పయకర వాటర్ కనిపిస్తుంది. అండ్ ఇది చూడగలనే నేను చాలా మెస్మరైజ్ అయిపోయానమాట. అబ్బా వాటర్ ఫాల్స్ ఇదే అని. బట్ కొంచెం మెట్లు దిగుతూ మనం డౌన్కి వెళ్తూ ఉంటాము. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ట్విస్ట్ మాట. ఇందులో ఆ పైన్ ఫారెస్ట్ అంచుల్లో ఈ పయకర వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటర్ సౌండ్ అండ్ అలాగే చల్ల గాలి వేస్తుంది, అది అసలు అమేజింగ్ మాట. కొంచెం కిందకి రాగానే ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది చూసి షాక్ అయ్యాము. ఆహా ఇలా ఉంటుందా వాటర్ ఫాల్ ఇక్కడ అని చెప్పి. నేను పైన ఏమనుకున్నాను, జస్ట్ కొంచెం వాటర్ చూసి ఇదేనేమో అని అనుకున్నాను. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా ఆ ట్విస్ట్ మాట. సో నేను అక్కడైతే వాయిస్ ఓవర్ ఏమీ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఆ వాటర్ సౌండ్ ఫీల్ అయితేనే ఆ థ్రిల్ ఉంటుంది మాట. సో మొత్తం చూడండి, ఆ తర్వాత దీని గురించి అయితే నేను చెప్తాను. అండ్ ఇక్కడ మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాము. నాకు చాలా చాలా బాగా నచ్చిన ప్లేస్ ఊటీలో ఇది. సో ఇప్పుడు మనం పయకర ఫాల్స్ చూసాం కదా, ఆ వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో కొంచెం పైకి వస్తే ఇక్కడ పయకర లేక్ ప్లస్ బోటింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికే వచ్చాము, రండి చూపిస్తాం. లైట్గా అక్కడ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎందుకురా వేరే కంట్రీస్ అయ్యి వెళ్ళడం సైట్ సీయింగ్లకి, మన ఇండియాలోనే ఉన్నాయి కదా ఎంత మంచి సైట్ సీయింగ్లు. రండి అందరూ రండి చూడండి. పయకర వాటర్ ఫాల్స్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ సౌండ్ అది వింటే? ఫోన్లో చూస్తేనే ఆ సౌండ్ అలా తెలుస్తుంది, బట్ లైవ్లో అసలు అమేజింగ్. ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ప్రయాణం చేస్తున్నా కానీ ఆ సౌండ్ చాలాసేపు మా చెవుల్లోనే ఉంది మాట. అండ్ ఇక్కడ ఈ బోట్ హౌస్ దగ్గర మనకి 4 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. మోటార్ ఒకటి, స్పీడ్ బోట్ ఒకటి, స్పీడ్ బైక్ ఒకటి, లేదంటే జస్ట్ నార్మల్ బోట్ ఒక 10 to 12 మెంబర్స్ని ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఇక్కడ ఏం జరిగింది అంటే మేము జస్ట్ ఇలా వచ్చి నించున్నాము. ఒక 2 ఫ్యామిలీస్ లైక్ వాళ్ళు కలిసి వచ్చారు అనుకుంటా, వాళ్ళు ఇంకొక జంట కోసం ఎదురు చూస్తున్నారు. మా ఇద్దరు మొక్కలు చూసి వీళ్ళిద్దరే ఉన్నట్టున్నారు అనుకొని గబగబా మా దగ్గరికి వచ్చి మాతో మీరు కలుస్తారా, సో అందరం కలిసి ఒకటే బోట్లో వెళ్ళిపోవచ్చు అని. సో ఇక్కడ యాక్చువల్గా లైన్ అయితే చాలా చాలా పెద్దది ఉంది. ఆవిడ వచ్చి అలా అడగగానే మాకు పని కొంచెం ఈజీ అయింది మాట. సో మీరు కూడా స్పీడ్ బోట్ కానీ స్పీడ్ స్కూటర్ కానీ ట్రై చేయాలి అనుకుంటే ఆబ్వియస్గా మీరు గంటల కొద్దీ లైన్లో నిలబడాల్సిందే. లేదు వేరే వాళ్ళతో వెళ్ళినా మాకు పర్వాలేదు, బట్ బోట్ రైడ్ ఒకటే ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక మీరు ఇలా వేరే ఫ్యామిలీస్తో టైఅప్ అయ్యి చక్కగా వెళ్ళిపోవచ్చు మాట. సో ఆమె వచ్చి అడగడం వల్ల మా పని సులువయ్యింది. సో మేమైతే బోట్ రైడ్ స్టార్ట్ చేసేసాము. వాటర్ కలర్ చూసారు కదా, ఆహా ఏం బాగుందో. ఇది ఎంజాయ్ చేయడమే కాదు, మీ ఆల్రెడీ తెలుసు ఏదైనా జర్నీ చేస్తే నాకు చాలా భయం అని చెప్పి, ఆ రైడ్ ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఇది బాగానే వెళ్తుందా
మనం సేఫ్గా మళ్ళీ రీచ్ అయిపోతామా? ఆ స్పీడ్ బోట్స్ చూసి నాకు దడ వచ్చేది. వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని ఎక్కడన్నా గుద్దేస్తారా? నాకు ఈ జబ్బు ఎప్పుడు పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇన్నేళ్ళుగా ఉన్న జబ్బు ఒకసారి పొమ్మంటే పోతుందా? పోదులేండి, మెల్లిగా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఇలాంటి స్పీడ్ రైడ్స్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అండ్ నేను కనుక ఆ రైడ్ కనుక ట్రై చేసి ఉండుంటే మా వారిని చంపేసేదాన్ని నా భయంతో. అండ్ నేను ఎంజాయ్ చేయను, ఆయన్ని కూడా ఎంజాయ్ చేయనివ్వను. మా ఈ బోట్ రైడ్ జర్నీ అంతా నేను టైం ల్యాబ్స్ పెట్టి రికార్డ్ చేశాను అనమాట. అది ఎలా ఉందో కూడా ఎంజాయ్ చేయండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీకు చూపించాలన్న తాపత్రయంలో నేను ఆ లైవ్లో ఎంజాయ్ చేస్తున్నానా లేదా అని. బట్ అయినా పర్వాలేదు, నా గోల్ నేను రీచ్ అయ్యే వరకు కష్టపడుతూనే ఉంటాను. ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోస్ పెడతారు, వాళ్ళకి లక్షల వేలు వ్యూస్ ఎలా వస్తాయి నాకు అర్థం కాదు. సర్లేండి, ఆ గోల్ ఎందుకు కానీ. అండ్ ఆ తర్వాత జర్నీ చేసుకొని బయటకు వస్తే మనకి ఇక్కడ కామరాజా డ్యామ్ కనిపిస్తుంది అన్నమాట. బట్ అది ప్రెజెంట్ అయితే యూజ్ లేదు, రెయినీ సీజన్లో యూజ్ చేస్తారంట. సో నెక్స్ట్ వచ్చేసి మా క్యాబ్ డేకి బుక్ చేసుకున్న రైడ్ అయితే అయిపోయింది. 2-3 ప్లేసులు ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళరా అంటే, అమ్మో అది 1 వే మేడం, మా వల్ల అవ్వదు, కార్స్ రిటర్న్ వెళ్ళి రావడానికి కష్టం, అది ఇది అని బిల్డప్ చేసి మమ్మల్ని మా రూమ్ దగ్గర అయితే దించేశాడనమాట. ఏంటి ఇంత కష్టపడి ఊటీ వచ్చి రూమ్లో కూర్చోడానిక? ఏం కాదు, బలా బయటికి వెళ్దాం, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పి మా వారు నేను అనుకొని బయటికి అయితే వచ్చేసాము. లక్కీగా మా కర్ణాటక ఆయన ఒక ఆటో ఆయన అయితే దొరికారు. సో ఆయన ఈ ఎల్కి హిల్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారన్నమాట. సో వెళ్ళడానికి రావడానికి కలిపి మా దగ్గర 600 రూపీస్ తీసుకున్నారు. ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాలి. ఆ కొండ మీద ఉండేది ఏంటో తెలుసా? మురుగన్ దేవస్థానము. అబ్బా, ఫస్ట్ టైం నేను మురుగన్ స్వామిని చూశాను. ఏ గుళ్ళో అయినా దేవుడి ముందు నంది ఉంటుంది, శివుడి గుళ్ళోని. బట్ ఈ గుళ్ళో మురుగన్ స్వామి ముందు నెమలి ఉంది మాట. డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. అండ్ ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే మనకి ఒక పెద్ద విగ్రహాన్ని కట్టారన్నమాట. అండ్ మావారి దర్శనం అయిపోయిన తర్వాత అడ్డబొట్టు పెట్టగానే అక్కడ తమిళియన్ లాగే అనిపించారు. అండ్ ఈ ఎల్క్ హిల్ పైన నించుంటే ఎవరన్నా గజగజ వనకాల్సిందే. ఇంకా ఊటీలో టాప్ హైయెస్ట్ పాయింట్ మాట. అండ్ మొత్తం ఊటీ వ్యూ అయితే ఈ గుడి దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నవగ్రహాల గుడి అండ్ అలాగే విఘ్నేశ్వర స్వామి గుడి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడికి చాలా మంది రావాలని తప్పనిసరిగా ప్లాన్ చేసుకుంటేనే వస్తారు. కాకపోతే ఈ టూరిస్ట్ క్యాబ్ వాళ్ళు మాత్రం, బస్ వాళ్ళు మాత్రం తీసుకొని రారన్నమాట. ఎందుకంటే ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి, వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ పాడైపోతాయని చెప్పి. సో దానివల్ల అసలు చూడండి, ఎవ్వరు లేరు, ఎవరో అక్కడ లోకల్ కొండ పక్కన ఇల్లులు ఉన్న వాళ్ళు తప్ప. సో మీరు ఎవరన్నా ఇది విజిట్ చేయాలి అనుకుంటే పట్టుబట్టి మీ క్యాబ్ డ్రైవర్ కానీ, ఆటో కానీ, బస్సు కానీ, వ్యాన్ కానీ వాడితో రావడానికి ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా అండ్ చూడవలసిన ప్రదేశము. మనము థాయిలాండ్లోనో సింగపూర్లోనో ఎక్కడో ఉంటుంది కదా ఇలాగా ఎత్తైన మురుగన్ స్వామి స్టాచ్యూ. సో అలా ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇదేమో విఘ్నేశ్వర స్వామి టెంపుల్. అండ్ మురుగన్ ముందే నవగ్రహాలు ఉంది మాట. అండ్ చూడండి ఎంత ఎత్తుగా ఉందో మురుగన్ స్వామి. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఆటోయే ఇబ్బందిగా వెళ్ళింది, అంత ఎత్తైన కొండలో ఇంత పెద్ద స్టాట్యూ ఎలా కట్టారు, అక్కడికి ఈ మెటీరియల్ ఎలా తీసుకెళ్లారు అనిపించింది. అండ్ ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. డే 1 ఆర్ డే 2 ఆర్ డే 3 మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం ఈ మురుగన్ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ మురుగన్ టెంపుల్ ఉండే చోటనే ఎల్క్ హిల్ అంటారు, ఈ ఎల్కే హిల్ మాట. సో ఇదైతే దర్శించేసుకొని మేము మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేమైతే ఇంకొక ప్లేస్, అంటే నేను ఊటీలో ఉన్న అన్ని ప్లేస్లు లిస్ట్ రాసుకుంటాను అనమాట. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో చూడాల్సిన అన్ని ప్రదేశాలు, ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల్లో మ్యాక్సిమం ఉన్న ప్లేసెస్ అయితే ఫినిష్ చేసేయడానికి ట్రై చేస్తాము. సో నా ఆర్డర్ ప్రకారం ఈరోజు మేము ఇంకా ఒక ప్లేస్ పెండింగ్ ఉన్నాము. మా ఆటో ఆయన్ని అడిగి అక్కడికి తీసుకెళ్ళమని అడగాలి. అండ్ అదే ప్లేస్కి వచ్చేసాము, తీసుకొచ్చేసారన్నమాట. గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని కూడా చూసేద్దాం పదండి. మేము ఒక ఆటో ఆయన ద్వారా వచ్చామని చెప్పాం కదా, ఆయన డీటెయిల్స్ మాట. వీళ్ళకి కార్స్
క్యాబ్స్, అలాగే కాటేజెస్, రూమ్స్ అన్నీ ఉన్నాయంట. మీరు ఎప్పుడైనా సడన్గా ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఏమైనా రూమ్స్ దొరకకపోతే ఈయన్ని సంప్రదించండి. ఆయన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చీపెస్ట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే కనుక ఒకసారి ఆయనకి రిఫర్ చేయండి. ఆయనకి తెలుగు అర్థమవుతుంది, కన్నడ అయితే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. తెలుగు వాళ్ళు కావాలంటే రిఫర్ చేస్తానన్నారు. మరి ఇప్పుడు మనం గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చూసేద్దాం. మేము ఈ ఎల్క్ హిల్ చూసుకొని కిందకు వచ్చేపాటికి ఈవినింగ్ అయిపోయింది మాట. చాలా చలి దారుణమైన చలిగా ఉంది. అండ్ టైర్డ్నెస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద ప్లేసెస్ మనం ఎత్తుగా ఉన్నవే ఎక్కుతూ ఉంటాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గులాబీ పువ్వులను చూడగానే అలసట అంతా పోయింది మాట. అండ్ ఈవినింగ్ గనక మనకి వ్యూ పోతుంది, ఫొటోస్ సరిగ్గా రావు, మీకు చూపించడానికి ఫుటేజ్ సరిగ్గా రాదని చాలా కంగారు పడ్డాను. అండ్ మొత్తానికి అయితే వచ్చేసాము. రండి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫైన్ అన్నాడు, మరి పాట పాడడానికి ఏం ఫైన్, పాట పాడడానికి పైన అయితే పర్లా నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి కొట్టేశారు అనుకో సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఇరిపోద్ది. ఒక పాట పాడండి ఏమండి, ఓ పాట పాడండి. కుదరదండి. ఓ రోజా పట్టుకొని ఓ రోజావే చిన్ని రోజా పాట పాడండి. ఏం చూపిస్తాను, ఎన్నని చూపిస్తాను. ఈ రోజ్ గార్డెన్ 10,000 ఎకరాల్లో ఉందంట. అంత నడిచే ఓపిక మా దగ్గర లేదమ్మా. 20,000కి పైగా గులాబీ పువ్వులు ఉన్నాయంట, అన్ని వెరైటీస్. అన్ని నేను ఎక్కడ చూపించగలను, ఎన్నని చూపిస్తాను. అందుకే కుదిరిన చోట ఇద్దరం సరదాగా అలా నడుచుకుంటూ అన్నీ చూసేసి, ఇంకా మన వల్ల కాదని చెప్పి ఓ 2 ప్రోటీన్ బార్లు చేతిలో పెట్టుకొని సరదాగా ఒక దగ్గర కూర్చొని టైం ల్యాబ్స్ పెట్టి అవి తింటూ ఈ ఊటీలో చూసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటూ అక్కడ జీవన విధానం గురించి చర్చించుకుంటూ అలా ప్రకృతిని చూస్తూ కాసేపు సేదతీరామండి. ఎంత బాగుంది అంటే వండే పని లేకుండా, గిన్నెలతోమే పని లేకుండా ఇలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయమంటే ఆహా, అలాంటి లైఫ్ ఉంటే ఎంత బాగుండో. ఇక్కడ ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయంటే ఏ పువ్వు అన్నా పొరపాటున మనం టచ్ చేసిన, కోసిన పువ్వుకు 100 రూపాయలు చెప్పిన ఫైన్ తీసుకుంటారు. సో దయచేసి ఆ పని అయితే మాత్రం చేయకండి. అండ్ అసలు మేము అందులో పావంతు కూడా తిరగలేదు. మేబీ రోజంతా తిరిగేసి లాస్ట్లో రావడం వల్ల ఏమో ఇంకా ఓపిక లేక తిరగలేకపోయాము. మేబీ ఒకవేళ స్టార్టింగే దీంతో స్టార్ట్ చేస్తుంటే రిమైనింగ్ ప్రదేశాలను కూడా కవర్ చేయలేమేమో, అంత పెద్దగా ఉంది. ఇందాకలా మనం చూసిన గుడి, సో అది కొండకి ఇవతలకు ఉంది. ఇప్పుడు అవతలకు చూడండి ఊరు ఎంత ఉందో కొండ మీద. క్రేజీ కదా. మా డే 2 ఊటీ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే హైడ్రేటెడ్, స్టే ఫిట్, స్టే హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్ బాయ్. తమిళనాడు అంట చూడలేదు.